Hello Mitrulara, welcome to Mana Python Patashala. We are starting our first series in this channel in Python. మన సిరీస్ లో ఇదే మన ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ పైథాన్, ఇట్స్ అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అండ్ మన పైథాన్ సిరీస్ లో ఏమేం సిలబస్ కవర్ చేస్తామో అదంతా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఫైనల్లీ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వెల్కమ్ టు అవర్ పైథాన్ సిరీస్. మన పైథాన్ సిరీస్లో ఇదే మన ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ టు పైథాన్. ముందుగా మనకి అసలు పైథాన్ అంటే ఏంటో తెలియాలంటే మనకు అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియాలి. దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. మనందరం మన డైలీ లైఫ్లో కంప్యూటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? మనం ఏదైనా టాస్క్ చేయాలనుకుంటే ఆ టాస్క్ మనకంటే కంప్యూటర్ ఎఫిషియెంట్గా, అక్యురేట్గా, ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి మనము కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తాం. కానీ మనము ఆ స్పెసిఫిక్ టాస్క్‌ని దానికి చెప్పలేము. ఈ టాస్క్ నువ్వు చెయ్యు అని చెప్పలేము. ఎందుకంటే దానికి మన లాంగ్వేజ్ రాదు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా ల్యాప్‌టాప్ ఉంది. నా ల్యాప్‌టాప్‌ని ఈ వీడియోని అప్‌లోడ్ చెయ్యు అంటే అది అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే దానికి మన లాంగ్వేజ్ రాదు. దానికి మనం తెలుగులోనో, ఇంగ్లీష్‌లోనో చెప్తే దానికి అర్థం గాదు కదా! కాబట్టి మనము దానికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పుడైతేనే అది మనం చెప్పిన టాస్క్‌ని సరిగ్గా చేస్తది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడమే ప్రోగ్రామింగ్. Programming is a process of giving instructions to a computer to perform specific task. అంటే మనకి ఏమైనా స్పెసిఫిక్ టాస్క్ ఉంది. అది మన కంప్యూటర్ పెర్ఫార్మ్ చేయాలి. కానీ మనం దానికి ఆ టాస్క్‌ని దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనకి దాని లాంగ్వేజ్ అచ్చుండాలి. కదా! మనలాగా తెలుగులో, ఇంగ్లీష్‌లో చెప్తే అర్థం గాదు గాబట్టి, మనము దానికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పడమే ప్రోగ్రామింగ్. ఇక్కడ మనము ఈ పిక్చర్‌లో చూసుకున్నట్టయితే, ఈ స్టూడెంట్‌కి ఏమనుకుంటున్నాడు? ఐ విష్ ఐ హాడ్ ఎ మెషిన్ టు సాల్వ్ కాలిక్యులేషన్స్ ఫాస్టర్ అండ్ అక్యురేట్. అట్లా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాడు. ఓకే. కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ అనేది ఆహ్, అతను అనుకునే కాలిక్యులేషన్స్ అన్నీ ఫాస్ట్‌గా ఇంకా అక్యురేట్‌గా సాల్వ్ చేస్తది. కానీ అతను ఆ కంప్యూటర్‌కి ఎలా చెప్పాలి? ఇప్పుడు సపోజ్ ఆయనకి 56/35 కావాలి. ఓకే కంప్యూటర్ సాల్వ్ 56/35 అంటే ఆ కంప్యూటర్ చేయలేదు గదా! కాబట్టి ఆ కంప్యూటర్‌కి అర్థమయ్యే విధంగా మనం ఇన్‌పుట్ లాగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అప్పుడు అది మనకి కావాల్సిన ఔట్‌పుట్ ఆ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేసి మనకు కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తది. ఇప్పుడు మనం ఇమేజ్‌లో చూసుకుంటే ఇక్కడ ఇన్‌పుట్ దగ్గర గివ్స్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. అంటే మనం ఆ కంప్యూటర్ టాస్క్ పెర్ఫార్మ్ చేయాలంటే ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. అప్పుడు అది ఆ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేసి మనకి ఔట్‌పుట్ అనేది ఇస్తది. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టు. సో, ఈ గివింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేదే ప్రోగ్రామింగ్. సరే. ప్రోగ్రామింగ్ అంటే అర్థమైంది మరి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యడం అని మనకు అర్థమైంది గదా! కానీ ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఎట్లిస్తాం? ఇప్పుడు నేను నా కంప్యూటర్‌కి సాల్వ్ థిస్ ప్రాబ్లమ్ అన్నా అది ఇన్‌స్ట్రక్షనే. కానీ ఇది ఏ లాంగ్వేజ్ అయితది? ఇది మనం హ్యూమన్ లాంగ్వేజ్. మనం మాట్లాడే తెలుగు లాంగ్వేజ్‌లో దానికి చెప్తే అర్థం గాదు. కాబట్టి దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం చెప్తే అప్పుడు ఆ కంప్యూటర్‌కి అర్థమవుతుంది. సో, మనం ఇక్కడ ఇమేజ్‌లో చూసుకుంటే 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటున్నారు? ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటున్నారు. హే! హౌ ఆర్ యూ అంటే అప్పుడు వాళ్ళకర్థమైతది ఎదురుగున్న వాళ్ళకి. కానీ ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్‌లో అదే అబ్బాయి హే! ఐ నీడ్ యువర్ హెల్ప్ అని కంప్యూటర్‌ని అడిగితే అప్పుడు అది రెస్పాండ్ కాదు. ఎందుకు? దానికి ఆ లాంగ్వేజ్ ఏమి అర్థం కాదు. మనం అక్కడ కిందున్న స్టేట్‌మెంట్ చూసినట్టయితే వాట్ ఈస్ హి టాకింగ్ అబౌట్? ఐ ఓన్లీ అండర్‌స్టాండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్? అంటే అప్పుడు అదెట్లా రియాక్ట్ అయితది? అసలు ఈయనేం మాట్లాడుతుండు? నాకు ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమైతాయి గదా! ఈయనేం మాట్లాడుతుండన్నట్టు రియాక్ట్ అయితది. సో, మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తేనే అప్పుడు అది మనకు కావాల్సిన స్పెసిఫిక్ టాస్క్‌ని పెర్ఫార్మ్ జేసి మనకి ఔట్‌పుట్ లాగా ఇస్తది. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినిషన్ చూద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ ఎ ఫార్మల్ వే టు ఇంటరాక్ట్ ఆర్ కమ్యూనికేట్ విత్ ద కంప్యూటర్. సో, మనము ఇప్పుడు సపోజ్ ఒక తెలుగు వ్యక్తితోని మాట్లాడుతున్నాం. మనకి తెలుగొచ్చు, ఆయనకి తెలుగొచ్చు.
అప్పుడు మనము ఆయనతోని మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిది? అంటే కమ్యూనికేషన్ బ్యారియర్ అక్కడ తెలుగు లాంగ్వేజ్. అట్లనే ఇక్కడ మనకి కంప్యూటర్‌కి, మనకి మధ్యలో గూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక ఒక బ్యారియర్ కమ్యూనికేషన్ కావడానికి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ మేజర్‌లీ 2 టైప్స్. హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే హ్యూమన్స్ కెన్ ఈజిలీ రీడ్ అండ్ రైట్. అంటే అది మనకు కూడా అర్థమవుతుంది కొంచెం. మనకి అర్థమవుతుంది. అట్లనే మెషిన్‌కి గూడా అర్థమవుతుంది. అది హై లెవెల్ లాంగ్వేజ్. ఇంకా ఇది కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లానే ఉంటది. ఇందులో కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. మన సింబల్స్ లైక్ డాలర్ సింబల్, ఆహ్, కా సెమికోలన్, కామా అట్లా. ఇంకా ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌లో స్పెషల్ సెట్ ఆఫ్ రూల్స్ అనేవుంటాయి. ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌కి ఎగ్జాంపుల్ ఏంటివంటే పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ ఇంకా మెనీ మోర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే లో లెవెల్ లాంగ్వేజ్ చూసుకున్నట్టయితే, లో లెవెల్ లాంగ్వేజ్‌లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అండ్ మెషిన్ లాంగ్వేజ్. ఇదే మెషిన్ లాంగ్వేజ్‌ని మనం బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇందులో నిమోనిక్స్ ఉంటాయి. నిమోనిక్స్ అంటే మనము నార్మల్‌గా అప్పుడప్పుడు మన వెబ్‌సైట్ మన కంప్యూటర్ బూట్ చేయడానికి వాడినప్పుడు అక్కడ మనకు నిమోనిక్స్ చూపిస్తది. లైక్ ఎంఓవి డిఐఆర్ అవన్నేవి అసెంబ్లీ లాంగ్వేజ్‌కి సంబంధించినయి. మనము అవి చదువుకోవడానికైనా, రాయడానికైనా చాలా కష్టంగా ఉంటది. కాబట్టి ఆ లాంగ్వేజ్‌ని మనం వాడలేం. అట్లనే మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ ఏంటంటే అది దాన్నే బైనరీ లాంగ్వేజ్ అంటరు. అందులో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. సో, యాక్చువల్‌గా కంప్యూటర్స్ ఏంటివంటే ఓన్లీ వాటికి బైనరీ లాంగ్వేజే అర్థమవుతది. విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ జీరోస్ అండ్ 1. అయితే హై లెవెల్ లాంగ్వేజ్ గూడా అర్థమైతదని అన్నా గదా! అంటే హై లెవెల్ లాంగ్వేజ్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే. ఇవి కొన్ని కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ ద్వారా హై లెవెల్ లాంగ్వేజ్ కాస్త లో లెవెల్ లాంగ్వేజ్‌కి మారి, అప్పుడు మెషిన్ అనేది ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌ని అర్థం జేసుకుంటది. అది మనం ఫర్దర్‌గా డిస్కస్ జేసుకుంటాం. ఇప్పుడు వాట్ ఈస్ పైథాన్? మనకి ఇప్పుడు పైథాన్ అంటే ఒక క్లారిటీ వచ్చేసుంటది. మనము ఇప్పుడు మన కంప్యూటర్‌తోని కమ్యూనికేట్ గావడానికి ఒక లాంగ్వేజ్ గావాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే పైథాన్. ఓకేనా? పైథాన్ ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇందాక మనం డిస్కస్ చేసినాం. విచ్ కెన్ బి రీడ్ అండ్ రైట్ బై ద హ్యూమన్స్. పైథాన్ లాంగ్వేజ్ అనేది గుయిడో వాన్ రోసమ్ 1991లో ఇన్వెంట్ చేసిండు. ఇదొక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని మనం ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుంటాం. పైథాన్ ఈస్ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు లెర్న్ ఫర్ బిగినర్స్. అండ్ పైథాన్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, పైథాన్‌లో ఎర్రర్స్ డిటెక్ట్ చేసేటప్పుడు లైన్ బై లైన్ ఎర్రర్స్ డిటెక్ట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. అదిప్పుడు మీకు అర్థం గాకున్నా ఫర్దర్‌గా అర్థమవుతుంది. సరే. మనకి ఈ డౌట్ రావచ్చు. హై లెవెల్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. జావా ఉంది, సి ప్లస్ ప్లస్ ఉంది, ఇంకా సి ఉంది, స్విఫ్ట్ ఉంది, ఆర్ ఉంది. ఇవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? అని డౌట్ రావచ్చు ఇప్పుడు మీకు చూసే వాళ్ళందరికీ. సో, దానికోసం మనం దాని అడ్వాంటేజెస్ ఇంకా అప్లికేషన్స్ చూద్దాం. మెయిన్‌గా మన పైథాన్ ఎందుకు ఫేమస్ అంటే, అది సింపుల్ క్లీన్ సింటాక్స్ తోనుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి సి ప్లస్ ప్లస్‌లో అయితే చాలా కాంప్లెక్స్ సింటాక్స్ ఉంటది. ఇంకా లెంత్ ఆఫ్ కోడ్ అయితే చానా లైన్స్ ఉంటది. కానీ పైథాన్‌లో అలా ఉండదు. చాలా సింపుల్‌గా ఓన్లీ మినిమల్ లైన్స్‌లో కోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా పైథాన్ అనేది ఇన్ డిమాండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం పైథాన్ చానా డిమాండ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత మన పైథాన్‌లో వాస్ట్ నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. అంటే చాలా నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఫర్ సైంటిఫిక్ కంప్యూటేషన్స్‌కి సీబోర్న్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, డేటా విజువలైజేషన్‌కి పాండాస్, నంపై ఇంకా మెషిన్ లెర్నింగ్‌కి అయితే టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ ఇవన్నీ పైథాన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి లైబ్రరీస్. కానీ వేరే లాంగ్వేజెస్‌లో మనకి ఈ ఫెసిలిటీ లేదు. ఇంకా మనం పైథాన్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, పైథాన్‌ని డేటా సైన్స్‌లో, డేటా అనాలిసిస్‌లో, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్‌మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఏ ఫీల్డ్‌లో అయినా మనం మన పైథాన్‌ని యూజ్ జేసుకోవచ్చు. ఇంకా పైథాన్ చాలా బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. ఎందుకంటే, మనము ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బేసిక్స్ నుండి అన్నీ నేర్చుకోవాలి. అట్లా నేర్చుకోవడానికి పైథాన్ విల్ బి ద బెస్ట్ లాంగ్వేజ్. ఓకే. మనకి ఇప్పుడు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలో, అసలు పైథాన్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేద్దాం. సో, మనము పైథాన్‌లో అసలు నేర్చుకోవాలి? సిలబస్ ఉంటది? అదిప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి 'ఇంట్రడక్షన్ టు పైథాన్'. అంటే పైథాన్‌లో బేసిక్స్ మనం కంపైలర్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? వీఎస్ కోడ్ ఎట్లా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఇవి చూస్తాం. సెకండ్ చాప్టర్‌లో వేరియబుల్స్, డేటా టైప్స్, ఇంకా ఇన్‌పుట్ ఎట్లా తీసుకోవాలి? అవుట్‌పుట్స్ ఎట్లా తీసుకోవాలి? కామెంట్స్ ఎట్లా రాయాలి? సెకండ్ చాప్టర్‌లో ఇవి చూస్తాం. థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఆపరేటర్స్. దేర్ ఆర్ మల్టిపుల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ లైక్ లాజికల్, కంపారిజన్, రిలేషనల్, బిట్‌వైస్ ఇవన్నీ ఆపరేటర్స్‌ని మనం చూద్దాం. ఇంకా కంట్రోల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో 3 టైప్స్ ఉంటాయి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇంకా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. అవి మనం ఫోర్త్ చాప్టర్‌లో చూస్తాం. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసరికి లిస్ట్స్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, స్ట్రింగ్స్ ఇంకా వీటన్నిటి యొక్క ఆపరేషన్స్. సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఫంక్షన్స్. సెవెంత్ చాప్టర్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. ఎయిత్ చాప్టర్ ఫైల్ హ్యాండ్లింగ్. నైన్త్ చాప్టర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. 10థ్ చాప్టర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ చాప్టర్స్ అయిపోతే మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది మాక్సిమం వచ్చేసినట్టే. సో, మనం మన నెక్స్ట్ వీడియో నుండి ఈ సిలబస్ అంతా కవర్ చేస్తూ మన పైథాన్ సీరీస్‌ని కంప్లీట్ చేసేద్దాం. థాంక్ యూ.